కానీ లేకపోతే షాగ్ హౌస్ వీటిలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ఇట్లా ఫైండ్ అవుట్ అయిన తర్వాత మీరు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది సార్? ఇది ఫుడ్ కంప్లైంట్ నెంబర్ అండి. ఇది జస్ట్ కంప్లైంట్స్ ఇవ్వడం కోసం మాత్రమే తీసుకోవడానికి అండి ఇది. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి మీకు ప్రూవ్ అయితే దానికి ఎటువంటి యాక్షన్ ఉంటుందని? జస్ట్ నోటీస్ సర్వ్ చేస్తారా లేకపోతే వాళ్ళని రెస్టారెంట్స్ క్లోజ్ చేయిస్తారా? అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలుస్తుందండి అది. అంటే డిపెండ్స్ అపాన్ అంటే నేచర్ ఆఫ్ యాక్షన్ అండి, అంటే నేచర్ ఆఫ్ కంప్లైంట్ అండి అది. ఓకే, కెన్ ఐ రివీల్ దిస్ టోల్ ఫ్రీ? ఇట్ ఈస్ అ టోల్ ఫ్రీ నెంబర్ రైట్? జస్ట్ మొబైల్ నెంబర్ అండి ఇది. ఓకే ఓకే, సో యాక్షన్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఇప్పటివరకు చూసిన రెస్టారెంట్స్ లో కూడా చాలా వరకు మెహఫిల్, షాగ్ హౌస్ వీటి రెస్టారెంట్స్ లో జస్ట్ నోటీసులు మాత్రమే సర్వ్ చేశారనేది పబ్లిక్ కామెంట్. నోటీసులు సర్వ్ చేయకుండా వాటిపై ఎటువంటి యాక్షన్ ఉండదా? స్ట్రిక్ట్ యాక్షన్, వాటి క్లోజ్ చేయించడమా, ఒక 1 month పాటు వాటి సస్పెండ్ చేయడమా, మళ్ళీ కిచెన్ క్రాస్ చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి అవకాశం తీసుకోవడమా? మీకు ఆఫీసర్స్ నెంబర్ ఇస్తాను చెప్పిన తర్వాత. Right. So you can call them and you can. You are here just to take a complaint. That's it. Right. Thank you అండి. సో కంప్లైంట్ మాత్రమే తీసుకుంటారంట, ఆఫీసర్స్ దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటారంట. సో ప్రజెంట్ తెలంగాణకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఉంది. సో నేను దానికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నిజంగానే ఇక్కడ షాకింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని రకాలుగా మీకు రెస్టారెంట్స్లో జరిగే నిర్వాహకాలు చూపించాను కదా, వీటన్నిటికీ అధికారులు చేసిన యాక్షన్ ఏంటి తెలుసా? జస్ట్ నోటీసులు ఇచ్చారంట అంతే. అదే 1 month సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ కిచెన్ క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత వీళ్ళు కనుక యాక్షన్ తీసుకుంటుంటే ఇంకా బాగుండేదేమో. 1 month సస్పెండ్ చేయండి, 1 month వరకు నో ఫుడ్ ఎట్ ఆల్, నో మార్కెట్ చేయడానికి అవకాశం ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నేను కాల్ చేస్తున్నాను లైవ్లో. నేను 1 more టోల్ ఫ్రీ నెంబర్. రైట్, ఇటువంటి ఫుడ్ చూడండి పైన కనపడుతోంది. మెహఫిల్, షాగ్ హౌస్, పాలమూరు గ్రిల్, ఐడియల్ కిచెన్, ఇవి జస్ట్ ఒక 4 రెస్టారెంట్, టాప్ రెస్టారెంట్లు, దట్టు ఐటీ హబ్ కి నియర్ బైగా ఉన్నటువంటి రెస్టారెంట్లు మాత్రమే చూపిస్తున్నాను. మిగిలినవి చూపించట్లేదంటే అవేమో పూర్తిగా నీట్గా ఉన్నాయని కాదు. ఇవే ఇట్లా ఉన్నాయంటే వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇవే మంచి రెస్టారెంట్లుగా, బ్రాండెడ్ రెస్టారెంట్లుగా ఉన్నటువంటి పేరు వీటికే ఉందనంటే ఇంకా వాటి పరిస్థితి ఏంటి? మీరు ఇంట్లో చేసుకునేప్పుడే చిన్నగా ఉప్పు తక్కువ అయిపోతేనే ఉప్పు తక్కువైనట్టుగా పెద్ద గొడవ చేసి భార్య మీదో లేకుంటే మీ అమ్మ నాన్న మీదో కొంత కోపానికి వచ్చే మీరు, సో వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, టోల్ ఫ్రీ నెంబర్ అటెండ్ చేయట్లేదు. ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు దెమ్, వాళ్ళతో నేను డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బట్ నోరూరించే విధంగా ఉండేటువంటి బయట ఆ బోర్డులు, వాళ్ళ ఆఫర్లు, లోపలికి వెళ్ళి ఆ కిచెన్ చూస్తే ఇది పరిస్థితి. ఇక తినండి, ఇక లొట్టలు వేసుకుంటూ మధ్యాహ్నం కాగానే 12:31 కాగానే ఏం బుక్ చేద్దామని ఫ్రెండ్స్తో చిట్చాట్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బుక్ చేసేయండి, డైనింగ్లు పెట్టేసేయండి, ఇంకోటి పెట్టేసేయండి అని చెప్తారు చూసారా, అటువంటి చేసేయండి ఇక. సో ప్రజెంట్ ఈ రెస్టారెంట్ల యొక్క నిర్వాహకం చూసిన తర్వాత కాస్త షాక్కు గురి చేస్తోంది. ఇంతటి స్థాయిలో జరుగుతున్న నిర్వాహకం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన గురి చేస్తోంది. మా ప్రతినిధి నిర్మలా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మలా, సిచ్యువేషన్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క యాక్షన్ ఏంటి? ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ సిచ్యువేషన్ లా ఉంది? ఈ తనిఖీల తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ రష్ ఏదైనా తగ్గిందా? ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్తో పబ్లిక్ ఏదైనా డైవర్సిఫై అవుతున్నారా? ప్రస్తుతం మనము ఇక్కడ హైటెక్ సిటీలోని మైఫిల్ దగ్గర ఉన్నాను. అదేవిధంగా కూడా మైఫిల్ దగ్గర కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ తనిఖీలలో భాగంగానే ఇక్కడ మైఫిల్లో మాత్రము కిచెన్ రూమ్ కూడా స్థలము సరిపడా లేదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని మొత్తం కూడా వ్యర్థ పదార్థాలు, అంటే నిల్వ ఉన్న పదార్థాలను కూడా ఉపయోగించినందున ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇక్కడ తనిఖీలు నిర్వహించి వీళ్లకు ఇంప్రూవ్మెంట్ లెటర్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ లెటర్ ప్రకారంగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, క్లీన్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా క్లీన్ చేసి మొత్తం, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేసరికి కూడా ఫ్లోర్ పైన కూడా మొత్తము శుభ్రంగా లేని వాటర్ కూడా ఉండడం గమనించారు. అదేవిధంగా ఈగలు, దోమలు వాళ్తున్నటువంటి నిల్వ పదార్థాలను కూడా గమనించారు. అదేవిధంగా కూడా వీళ్ళు శుభ్రమైన పరిస్థితుల్లో కూడా అసలు వీళ్ళు వంట చేయట్లేదు అనేది గుర్తించి వీళ్ళకి ఇంప్రూవ్మెంట్
లెటర్ కూడా అందజేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది. అంటే 102%కి వీళ్ళు 68% మాత్రమే మెయిఫిల్కి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మెయిఫిల్లలో చాలా వరకు కూడా చాలా మంది బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా చాలా మంది ఇక్కడ పార్టీలు అంటూ ఇక్కడ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, మళ్ళీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైన్ లో తీసుకున్నాను. ఆనందరావు గారు సార్. అవునండి సార్ నేను మనోజ్ మాట్లాడుతున్నాను సార్, ఆర్టీవీ నుంచి. మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ కాల్ ఇది. ఆర్టీవీనా? అవును సార్. టీవీ నేను మాట్లాడనండి లైవ్ లో. అంటే రెస్టారెంట్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారు, వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. కట్ చేశారు ఆయన, మాట్లాడరంట, మాతో మాట్లాడరు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లైవ్లో టీవీలో మాట్లాడరు, కానీ రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్తో మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారో మీకు తెలుసు. ఇక నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళతో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుంది, జస్ట్ స్కోరింగ్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్ చేసుకోమని నోటీస్ ఇస్తారా? ఇంత పెద్ద నిర్వాకం బయటపడింది, పబ్లిక్ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ మీద 1 month బంద్ చేయండి, వాళ్ళ బ్రాంచెస్ క్లోజ్ చేయండి, పోయేదేముంది? స్కేర్ సిటీ వస్తుందా ఫుడ్కి? ఏమైనా బయట పబ్లిక్ మొత్తం తినడాక ఆర్తనాదాలు చేస్తారా? బయటకు వచ్చి ఆందోళనలు చేపడతారా రెస్టారెంట్లు ఓపెన్ చేయాలనేది? ప్రాణాల కంటే ఇలాంటిది బెటర్ కదా. ఆయన మాట్లాడంటున్నారు, ఐ విల్ ట్రై అగైన్. సో ఆయన మాట్లాడలేని అంటున్నారు, మీడియాతో మాట్లాడారంట, కానీ రెస్టారెంట్స్తో మాత్రం మాట్లాడతారంట. మినిమల్ ప్లీజ్ గో ఆన్, యూ కంటిన్యూ. ఇటువంటి రెస్పాన్స్ వస్తుంది అధికారుల నుంచి. ఆయన మాట్లాడడం కట్ చేశారు లైవ్లోనే. అఫ్కోర్స్ సరే, వాళ్ళకు మరి మనతో మాట్లాడడం, మీడియాతో మాట్లాడడం అన్నప్పుడు రెస్టారెంట్స్తో మాట్లాడుతున్నట్టే. రెస్టారెంట్స్, హీఈస్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ హూ ఈస్ టు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఉంటుంది. మెహఫిల్ లాంటి రెస్టారెంట్స్, ఐడియల్ కిచెన్ లాంటి రెస్టారెంట్స్, టాప్ రెస్టారెంట్స్ ఈ స్థాయిలో ఇంతటి నిర్వాకానికి పాల్పడుతున్నాయి. అంటే ఇక చిన్న స్థాయిలో ఉన్నటువంటి రెస్టారెంట్స్, లేకుంటే ఇతరత్ర స్ట్రీట్ ఫుడ్స్, లేకపోతే ఇంకేదైనా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా వెలిసినటువంటి ఈ రెస్టారెంట్ల యొక్క నిర్వాకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హీఈస్ నాట్ రెడీ టు టాక్. సో ఆయన రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడతారు బహుశా, నాకు తెలిసి. తిరుమల ఎట్లా ఉంది సిచ్యువేషన్? కేవలం ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే సర్టిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో మళ్ళీ వెరిఫై చేస్తారా, ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా అని మళ్ళీ వెరిఫై చేస్తారా? జస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి అనే సర్టిఫికేట్ అనేది సరిపోతుందా? ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా రెస్టారెంట్ల పైన వీళ్ళు తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవమే. హైదరాబాద్ నగరంలో చాలా రెస్టారెంట్ల మీద, అలాగే ఐడియల్ కిచెన్ ఇలాంటి ప్రాంతాలలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ లోపాలు ఏమున్నాయని కూడా గుర్తించడం జరిగింది. ఇటు మెహఫిల్కి విషయానికి వస్తే కూడా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటి ఐటమ్స్లలో ఈగల దోమలు వాలడము, అలాగే నిల్వ ఉన్న పదార్థాలు, ఇంకొకటి పాడైపోయిన పదార్థాలను కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. జరిగినప్పటికీ కూడా ఇక్కడ రెస్టారెంట్లను క్లోజ్ చేయలేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కేవలం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ లెటర్లు మాత్రమే జారీ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక టైం లైన్ పెట్టాము అని అంటున్నారు, కానీ ఆ టైం లైన్ లోపు వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే అప్పుడు సీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ లెటర్ ఇవ్వడంతో సరే ఇంప్రూవ్మెంట్ మేము చేసుకుంటాము అని 4 రోజులు క్లీన్గా పెట్టినప్పటికీ తర్వాత మళ్ళీ యథావిధిగానే నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు హోటల్స్ మీదే ఆధారపడి ఉన్నారు చాలా వరకు కూడా. కాబట్టి దాన్ని అనువుగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ హోటల్స్ వాళ్ళంతా కూడా. అందుకనే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ